ఫ్రెండ్స్, తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీల మధ్య పొత్తు అంశం కీలకమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ పొత్తుకు సంబంధించి ఇరు పార్టీల నేతలు జరుపుతున్న చర్చలకు సంబంధించి రకరకాల వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం అనుబంధ మీడియా ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి పత్రికలు ఇస్తున్నటువంటి సమాచారం చూసినప్పుడు మనం గత ఏడాది కాలంగా చెబుతున్నటువంటి అంశాలే అక్కడ కనబడుతున్నాయి. నేను గత ఏడాది కాలంగా నా వీడియోస్లో చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో జనసేనకు 25 సీట్లకు మించి అసెంబ్లీ స్థానాలు ఇవ్వకపోవచ్చు అని, ఇచ్చే అవకాశం లేదు అని. ఇవాళ ప్రధాన మీడియా తెలుగుదేశంకి అనుబంధ మీడియా లేదా పచ్చ మీడియా అదే చెప్తుంది. తాజాగా చంద్రబాబు ఇంటికి వెళ్ళి జనసేన అధినేత ఒకే రోజు 2 సార్లు ఈ అంశంపై చర్చలు జరిపిన వచ్చిన అవుట్కమ్ ఏంటి? ఏం జరిగింది? ఒక నిర్ణయానికి వచ్చారా? రాలేదా? ఎందుకు రాలేకపోయారు? దీని మీద ప్రధాన మీడియా చెప్పింది, జనసేన అధినేతకు కేవలం ఒక 20 స్థానాలు ఆఫర్ చేశారు. మహా అయితే మరొక 5, ఇంకా కోరితే ఇంకో 2, 27కు మించి ఇచ్చే అవకాశం లేదు. కానీ ఒక 40 సీట్లన్నా కావాలని జనసేన అధినేత పట్టుబడుతున్నారు అని. ఇవన్నీ ఒక పక్క ఉంటే, కాపు నాయకుడిగా రాష్ట్రంలో కొద్దో గొప్ప పేరు పొందినటువంటి హరిరామ జోగయ్య ఆయన తాజాగా ఒక లేఖ విడుదల చేశారు. ఇప్పటికే దాదాపు 10-15 లేఖల పరంపర సాగుతోంది. వాటిల్లో కొత్తగా మరొక లేఖను విడుదల చేశారు. ఏంట లేఖ? కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి సీట్లను పంచుకుంటే కాపు ఓట్లు ట్రాన్స్ఫర్ కావు. ఇది ఆయన తాజాగా వెలువరించినటువంటి అంశం. అంటే కాపుల ఆత్మగౌరవం దెబ్బతింటే వాళ్ళు టీడీపీకి ఓటు ట్రాన్స్ఫర్ చేయరు. ఇది ఆయన స్పష్టంగా చెప్పదలుచుకుంది. అంతేకాకుండా దాదాపు ఒక 50 నుంచి 60 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను కూడా ఆయన ప్రకటించారు. గతంలోనూ ప్రకటించారు, ఇప్పుడు కూడా ఇచ్చారు. ఆయన చెప్పేది ఒకటే, కనీసం 40-50 స్థానాలు ఉండాలి. రెండవది ప్రధానమైనటువంటి ప్రతిపాదన పవర్ షేరింగ్ ఉండాలి. అంటే అధికారంలో మాకు వాటా ఇవ్వాలి. ఇది లేనప్పుడు ఎందుకు జనసేన పార్టీ తెలుగుదేశం జెండాను మోయాలి? తెలుగుదేశంతో పొత్తులో కొనసాగాలి? ఏంటి ఆవశ్యకత? ఇప్పుడున్న 1-2 స్థానాలు వస్తే రావచ్చు, లేదా ఇండిపెండెంట్గా పోటీ చేసినా అంతే రావచ్చు. కాబట్టి ఏంటి టీడీపీతో సెయిల్ అవ్వాల్సినటువంటి, కొనసాగాల్సినటువంటి అవసరం ఏంటి? అంటే ఉభయులు కలిస్తే సీట్లు పెరుగుతాయి, ఓట్లు పెరుగుతాయి, కాబట్టి అధికారం పంచుకోవచ్చు అనే కదా. అటువంటిప్పుడు అధికారంలో మా వాటా ఏంటో చెప్పనప్పుడు, అధికారంలో మేమేంటో తెలియనప్పుడు ఎందుకని టీడీపీకి అన్కండిషనల్గా మద్దతు ఇవ్వాలి? ఇది హరిరామ జోగయ్య వేస్తున్న ప్రశ్న. కానీ జనసేన అధినేత పలు సందర్భాల్లో చెప్పారు, నాకు అధికారం అక్కర్లేదు, అధికారం కోసం నేను వెంపర్లాడటం లేదు. మరి దేనికి? జగన్మోహన్ రెడ్డిని పదవి నుంచి దించడం కోసం మాత్రమే నేను ఏదైనా చేస్తా, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటా, బీజేపీతో పెట్టుకుంటా, అవసరమైతే ఇంకేదైనా చేయమన్నా చేస్తా, కానీ అధికారం కోసం మాత్రం కాదు. ఇక్కడ కాపు సామాజిక వర్గంలో ఒక కాన్ఫ్లిక్ట్, ఒక ద్వైధీభావన, అంటే 2 రకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కాపుల్లో కొంతమంది జనసేన అధినేతను సమర్థించే వాళ్ళు ఉంటే, మరికొంతమంది ఇటువంటి పనికిరాని పొత్తుల వల్ల ప్రయోజనం ఏంటి, కాబట్టి టీడీపీని వదిలేసి మనతో మనం చూసుకోవాలి అన్నది వారి అభిప్రాయం. ముఖ్యంగా ఓటు షేరింగ్ ఏ విధంగా జరుగుతుంది లేదా జరగదు,
దీని మీద చర్చను తాజాగా ఆంధ్రప్రదేశ్ అంతటా లేవనెత్తినటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం ఓట్లు టీడీపీకి పడతాయా, లేదు టీడీపీకి వెనుదన్నుగా ఉన్నటువంటి ప్రధాన సామాజిక వర్గం ఓట్లు జనసేనకి పడతాయా? పడవు. ఎక్కడ పడేటువంటి అవకాశం కనబట్టలేదు. అందువల్ల ఈ ఓటు షేరింగ్ జరిగినప్పుడు సీట్లు ఎలా గెలుస్తాం, అధికారంలోకి ఎలా వస్తాం, ఇదే కదా వాళ్ళు అంటున్నది. అయితే ప్రధానంగా ఏంటి సీట్ల విషయంలో ఎక్కడ స్తంభన జరిగింది, ఎక్కడ చర్చలు స్తంభించిపోయాయి అన్నప్పుడు ప్రధానమైనటువంటి అంశం, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లో 16 స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది, తెలంగాణలో మరో 2. ఈ 16 స్థానాలను మాకు ఇవ్వాలి అని జనసేన ఇప్పుడు ప్రతిపాదన పెట్టింది. అందుకు టీడీపీ అంగీకరించింది. ఇవి కాకుండా మరో 16 లేదా మరో 20 స్థానాలు తమ జాబితాలో ఉన్నాయి కాబట్టి అవి తమకు కట్టబెట్టాలి అనేది జనసేన ప్రతిపాదన. కానీ ఈ 16కు తోడు మరొక్క 10 అంటే 26 లేదా 27 ఇంతకు మించి మేము ఇవ్వడానికి కుదరదు అని టీడీపీ స్పష్టంగా చెప్పేసింది. సో దీనివల్ల ఇక్కడ స్తంభించిపోయింది. పవర్ షేరింగ్ అంశాన్ని కూడా చర్చల్లోకి తీసుకొచ్చారు. అయితే జనసేన అధినేత ఏమంటారు, మీకు పవర్ను మేము షేర్ చేస్తామని టీడీపీ ఆఫర్ చేయాలి, కానీ నేను పోయి వాళ్ళ ముందు బిచ్చమెత్తటం ఏంటి, నాకు పవర్ ఇవ్వండి అని. నేను పవర్ కోరుకునే స్థాయి ఓటింగు, ఆ స్థాయి సీట్లు వచ్చుంటే డెఫినెట్గా నేను డిమాండ్ చేసి ఉండేవాడిని. కానీ నాకు ఆ స్థాయి లేదు కాబట్టి నేను డిమాండ్ చేయటం కుదరదు. అయినా మన సామాజిక వర్గం వాళ్ళంతా అడుగుతున్నారు కాబట్టి టీడీపీని పవర్ షేరింగ్ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. సో ఇక్కడ ఈ 2 అంశాల విషయంలో ఎవరు దిగొస్తారు, ఎవరు పై చేయి అంటే స్పష్టంగా టీడీపీదే పై చేయి. ఇవాళ టీడీపీ అంతర్గత సమావేశాల్లో కానీ టీడీపీ వర్గాల్లో కానీ మనం స్పష్టంగా అధికారాన్ని పొందగలిగిన స్థాయిలో ముందుకెళ్ళొచ్చు. కాబట్టి జనసేన పొత్తు అవసరం లేదు మనకి. జనసేన ఉన్నా లేకపోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్, దానివల్ల వచ్చే పెద్ద తేడా ఏమి ఉండదు అని అభిప్రాయపడుతున్నాయి అంతర్గత వర్గాలు. అందువల్ల జనసేన గొంతెమ్మ కోరికలను తీర్చకూడదు. జనసేన ఏమడిగినా సరే కట్టడి చేయాలి. ఎక్కడికెక్కడ కట్టడి చేయకపోతే రేపు పొద్దున ఈ పవర్ షేరింగ్ విషయంలో కూడా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కోగల పరిస్థితులు వస్తాయి. కొన్ని నిర్ణయాలు మరి టీడీపీకి వ్యతిరేకంగా జనసేన తీసుకోవచ్చు, ఆ నిర్ణయాలు అమలు చేయాలని కోరవచ్చు. అందువల్ల ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పవర్ షేరింగ్ ఉండదు స్పష్టంగా. రెండోది, తాము ఇవ్వదలుచుకున్న సీట్లు మాత్రమే ఇస్తాము, అది 25-27 అంతకుమించి ఇవ్వము. ఒక 3 పార్లమెంటు స్థానాలు ఇస్తాము. అంటే ఆల్రెడీ కొన్ని స్థానాలు ఇప్పటికే క్యాండిడేట్స్ని ఫిక్స్ చేసినట్టు కనబడుతుంది. జనసేన ఉదాహరణకి మచిలీపట్నం స్థానం, అక్కడ బాలశౌరి వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నారు, ఆయన కూడా జనసేనలో చేరారు, జనసేనలో ఎంపీగా ప్రకటించేశారు. అంటే అక్కడ బాలశౌరి దాదాపు 1.5-2 సంవత్సరాల కాలంగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా జనసేనతో అంతర్గతంగా కొనసాగటమే కాకుండా కాంగ్రెస్ రాజకీయాల్లో కాంగ్రెస్ నాయకులతో, ఉదాహరణకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రమాణ స్వీకారం రావటం, రకరకాల కార్యక్రమాలు రకరకాల వర్గాలతో, అంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక వర్గాలతో ఆయన అంటగాడిన దాఖలాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆయన్ని సీట్ లేదని చెప్పారు, పార్టీ నుంచి పంపించలేదు, సీట్ లేదని చెప్పారు. దాంతో ఆయన జనసేనలో చేరారు, ఇప్పుడు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళే తప్ప జనసేనలో పుట్టి పెరిగి ఎదిగినటువంటి నాయకులు ఎవరన్నా ఉన్నారంటే ఎవరూ లేరు. సో చూడాలి, ఏది ఏమైనప్పటికీ ఈ పొత్తు వ్యవహారం ఒక కొలిక్కి రాకపోవడానికి బీజేపీ తన నిర్ణయాన్ని చెప్పకపోవడం కూడా ఒక అంశం. బీజేపీ ఇప్పటికి కూడా అంతర్గతంగా ఏమనుకుంటుందో తన మనోభావాన్ని వ్యక్తం చేయడం లేదు.
ఇప్పటిదాకా రామ మందిరానికి సంబంధించిన ఇష్యూ నడిచింది. ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ అయిపోయిన తర్వాత 9, 10, 11 తారీఖుల్లో మోస్ట్ ప్రాబబ్లీ జనసేన అధినేతను పిలిచి బీజేపీ అధినాయకత్వం మాట్లాడుతుందని భావిస్తున్నారు. కానీ ఈలోగానే 11వ తేదీ మరి ఉమ్మడి జాబితా, జనసేన టీడీపీకి సంబంధించినటువంటి ఉమ్మడి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని ఎల్లో మీడియా చెప్తోంది. అట్లాగే 14వ తేదీ మరి ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటించే అవకాశం ఉందని ఇది ఎల్లో మీడియా చెప్తోంది. కానీ ఈలోగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి పొత్తు అంశాన్ని చర్చిస్తారా, మాట్లాడతారా, లేదా వాళ్ళు తేల్చి చెప్తారా, ఏం జరుగుతుందనేది అది $1 మిలియన్ ప్రశ్న. చూడాలి. పొత్తుల విషయంలో మాత్రం బీజేపీకి సంబంధించిన వ్యవహారం ఎలా ఉన్నా టీడీపీ జనసేనకు సంబంధించి కేడర్ మొత్తం కూడా అయోమయంలో మునిగిపోయింది. ఎన్ని రకాల వ్యూహాలు పన్నినా ఓటు ట్రాన్స్ఫర్ జరగకపోవచ్చు అనేది మరి జనసేనకు సంబంధించినటువంటి కేడర్ నుంచే వినిపిస్తున్నమాట, అలాగే టీడీపీ నుంచి వినిపిస్తున్నమాట. ఇటువంటి పరిస్థితే కనుక ఉంటే ఎవరు బెనిఫిట్ అవుతారు? ఖచ్చితంగా వైసీపీ బెనిఫిట్ అవుతుంది. చూడాలి ఏం జరగబోతుందో.